ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. జేడీ ఎవరో అమ్మాయిని ఏడిపిస్తుంటే అడ్డుపడ్డారు అంతే. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తుంటే భవానీ మనుషులు గేట్ దగ్గర కాస్త చెదకొట్టారు. ఎప్పుడు గొడవల గురించి మాట్లాడకండి. హాయ్ ఫోక్స్. హాయ్. మీట్ మిస్టర్ శివ. ఇవాళే కాలేజీలో చేరాడు. ఇప్పుడు మన గ్యాంగ్ లో చేరుతున్నాడు. రైడు ఎప్పుడు చూడలేదు. హీరో. నువ్వు హీరోవా? ఇప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే భవానీ వాళ్ళు కలుగు చేసుకుంటారు. భవానీ సంగతి నీకు పూర్తిగా తెలీదు. నా మాటిని భవానీతో పెట్టుకోకు. భవానీ సంగతి నీకు ఊర్లో ఏం జరిగినా అందరూ భవానీ పేరు చెప్తుంటారు. ఎవరతను? రూలింగ్ పార్టీ లేదని గందరగోళం సృష్టించాలంటే ఈ భవానీ లాంటి వాళ్ళే దిక్కు. ఊళ్ళో గొడవలు లేపడానికి వీడు కాలేజీ స్టూడెంట్స్ ని, ఫ్యాక్టరీ వర్కర్స్ ని వాడుకుంటాడు. వయసుతో వచ్చిన ఉద్రేకం వల్ల ఈ రౌడీలతో తిరుగుతూ ఆ స్టూడెంట్స్ నా మీద హీరోలా ఫీల్ అవుతారు. యూనియన్లు, ఎలక్షన్లు ఇవన్నీ మా స్టూడెంట్స్ కి సంబంధించినవి. ఈ స్టూడెంట్ లీడర్లు మనకు బలం అవ్వాలి కానీ మన బలం మీద వాళ్ళు బ్రతకూడదు. నువ్వు ఈ కాలేజీ హీరోవా? ఏదో ఇద్దరు కుర్రాళ్ళని పట్టాను కదా అని పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి కాలేజీ పట్టిస్తూ తరగచ్చు. పచ్చాగాళ్ళ మీద చూపించమని భవానీ గాడి దాదాగిరి. ఇక నుంచి నువ్వు గాని వాడు గాని కాలేజ్ వైపు వచ్చారో కాళ్ళు చేతులు కావు, చాలా తీర్లేకపోతాం. ఇప్పుడెవడో శివ అనేవాడు 10 మందులు గణేష్ ని కొట్టాడని తెలుసు కూడా నేనేం చేయలేదనుకో, జనానికి మనం అంటే భయం తగ్గుతుంది. మన బిజినెస్ లో ఎప్పుడు ఎదటోడి దెబ్బ కోసం వెయిట్ చేయడం మంచిది కాదు. ముందు మన దెబ్బ పడిపోవాలి. ఇలా రౌడీ ముక్కల అల్లరిలో తలపొరిస్తే నీ భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. రౌడీజానికి ఎదురు తిరిగాను, కానీ అదొక్కటే సరిపోదని తెలిసింది. చివరి చచ్చిపోవాలి. శివ అంటే నువ్వా? శివ అంటే అతనే. శివ అంటే ఈడే. శివ 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 ఎవడే శివ? వాడే దేవుడా? ఆఫ్టర్ ఒక స్టూడెంట్ బడే బెత్త గుండానా? నానాజీ, ఆ చావు ఎంత భయంకరంగా ఉంటాడంటే మళ్ళీ ఈ ఊర్లో భవానీకి ఎదురు తిరగాలన్న ఆలోచన రావడానికి కూడా ప్రతివాడు భయపడాలి. ఈ రోజు నుంచి నీకు సంబంధించిన ప్రతిదాన్ని చెప్పి మరీ నాశనం చేస్తాను.